అందరికీ నమస్కారం. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య రక్తహీనత. రక్తహీనత వల్ల పిల్లలమర్రి గ్రామ ప్రజలు ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దాన్ని ఎలా బయటపడాలి, ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు రక్తం కొనాలంటే ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 2013 ఎన్నికల్లోనే ప్రస్తావించి దాన్ని మనం అధిగమించేందుకు ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి నేను 2013 ఎన్నికల్లో హామీ ఇచ్చిన. ఇంకొకటి బ్లడ్ క్యాంప్ అమ్మా, అందరికీ రక్త పరీక్ష చేసుకుని మన యూత్ వాళ్ళందరిగా పెద్దవాళ్ళందరిది బాగా రక్తం ఉన్న వాళ్ళందరిది చెక్ చేస్తున్నాం. ఓ గ్రూప్ వాళ్ళు, ఏ గ్రూప్ వాళ్ళు, బి గ్రూప్ వాళ్ళు అందరిది ఫోన్ నెంబర్ రాసి పెడుతున్నాం. మన యాక్సిడెంట్ అయిన నాడు రక్తం దొరకాలంటే మస్తు ఇబ్బంది అయింది. మన పిల్లల వల్ల అందరూ రక్తం ఉన్న వాళ్ళు మంచిగా తింటారు, తాగుతారు. వాళ్ళ రక్తం ఏ గ్రూప్ తెలవక చాలా మంది ఉంటారు. మనం అందరిది ఓ గ్రూప్ వాళ్ళు, బి గ్రూప్ వాళ్ళు రాసి అక్కడ పెట్టుకుందాం. యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళకి ఏ గ్రూప్ కావాలో డాక్టర్ చెప్తాడు. ఆ లిస్ట్ ఒక ఊళ్ళో 10-20 మంది కాడ పెట్టుకుందాం. ఎవరికి ముందర తెలిస్తే వాళ్ళు ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి, అయ్యా మన ఊళ్ళకి యాక్సిడెంట్ అయింది, నువ్వు పలానా రక్తం వేయగలుగుతావా? ఆ గ్రూప్ వాళ్ళందరికీ 100 మందికి ఫోన్ చేద్దాం. 10 మందికి కనికరం రాదా? మన ఊళ్ళకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ముగ్గురికి రాదా? ఒక్కరికి రాదా? అక్కడికి 10 మంది రా. ఒక్కడిచ్చినా చాలు, ఒక్కడిచ్చినా ప్రాణం నిలబడుతుంది. కేవలం మన ఖర్చు అయ్యేది ఒక్కరోజు గ్రూప్ చెక్ చేసుకోవడం, ఇంకొక రోజు యాక్సిడెంట్ అయిన రోజు ఒక 10 మందికి ఫోన్ చేయడం. మనం ఇట్లాంటి కార్యక్రమాలు, ఆలోచనలు ఎన్నో ఉన్నాయి చేయాలని. నేను మోసం చేయను, మాటలు చెప్పను. కంపల్సరీగా ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసి చూపిస్తా. మన గ్రామాన్ని, మన పిల్లలమర్రి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క దానికి ఏ పైసలు అవసరం లేదు. చేయాలనే ఆలోచన ఉండాలి, చేయాలనే పట్టుదల ఉండాలి. అపాయం వచ్చినప్పుడే రక్తం ఏ గ్రూప్ అని చెప్పేసి వెతికే పని లేకుండా గ్రామంలోని యువకులందరినీ ఏకతాటిపై చేర్చి ఒకే దగ్గర ఉండి మన రక్తం ఏ గ్రూప్ ఉంది, ఎవరెవరం ఉన్నాము అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం బ్లడ్ క్యాంపుని ఏర్పాటు చేసి ఆ క్యాంపు ద్వారా 150 మందికి పైగా మిత్రులందరినీ ఒక దగ్గరికి తీసుకుని వచ్చి అందరిది గ్రూప్ ఫైండ్ అవుట్ చేసి ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ రక్తాన్ని, ఇంకా ఏబి పాజిటివ్, నెగిటివ్ రక్తాన్ని గ్రూపులుగా విభజించి అప్పుడప్పుడే వస్తున్న వాట్సాప్ గ్రూపులలో కొంతమంది దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి రక్తం అవసరం వచ్చినా ఫలానా గ్రూపు రక్తం కావాలి అని అంటే వాళ్ళకు ఫోన్ చేసి రక్తాన్ని ఇప్పించేలాగా మొబిలైజ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి సుమారు అయ్యాల్టి నుంచి ఇయ్యాల్టి వరకు ఇంకా 150కి పైగా యూనిట్లని రక్తం అందించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఆలోచన ఉన్నది. పిల్లలమర్రి గ్రామంలో యువత పెరిగింది. అంతకుముందుకు రక్తం ఇవ్వాలంటే కొంచెం భయపడేది. ఇప్పుడు ఇవ్వాలనే ఆలోచన ఉన్నా ఎవరిది ఏ రక్తం అనేది తెలియదు. కొంతమందిని అందరినీ మళ్ళీ ఒక చోటకు చేర్చి ఇప్పుడు యువకులనే కాదు, పెద్దలు, మహిళలు అందరినీ ఎవరికి ఏ ఆపద వచ్చినా అప్పటికప్పుడు బ్లడ్ గ్రూప్ ఏందనేది ఫైండ్ అవుట్ చేసుకోకుండా ముందస్తుగానే ఒక హెల్త్ ప్రొఫార్మా తయారు చేసుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునేలాగా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి మన ఒక దగ్గర ఒక కార్యాలయం లాగా ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలయంలో ఎవరికి రక్తం కావాలి అనే దాన్ని చెప్పాలనే ఆలోచన ఉన్నది. ఏ బాధ్యత లేకున్నా 2013 ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత నేను చెప్పింది చెప్పినట్టుగానే చేసిన అయ్యాల్టి నుంచి ఇయ్యాల్టి వరకు ప్రజాసేవకు అంకితమై ఉన్నా, కంకణబద్ధంగా పనిచేస్తున్నా. ఏ రోజైనా ఎవరికి ఎప్పుడు ఆపద వచ్చినా రక్తం కావాలని ఫోన్ చేసినా నాతోటి ఉన్న మిత్రులని, పిల్లలమర్రి వాళ్ళనే కాదు ఇంకా సరౌండింగ్లో ఉన్న మిత్రులని కూడా కలుపుకొని వారికి రక్తం ఇచ్చేలాగా కౌన్సిలింగ్ చేసి ఒప్పించి ఆ కార్యక్రమాన్ని చేపట్టిన. బాధ్యత లేనప్పుడే అంత పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నా. ఇప్పుడు 12వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా మెరుగైన ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. మెరుగైన ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి నన్ను 12వ వార్డు అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ.